జూబ్లీ హిల్స్ బైపోలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా శ్రీనగర్ కాలనీలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ప్రచారం చేస్తున్నారు. ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? ప్రచారం బాగా ఉంది. తర్వాత ప్రజల రెస్పాన్స్ బాగా ఉంది. తర్వాత ఈసారి కంపల్సరీగా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. ఎందుకంటే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే ఈ ఎలక్షన్లో గెలవాలి. తర్వాత వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ అవన్నీ గెలవాలంటే ఇది కంపల్సరీగా గెలవాలి. దానికి కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు, పనిచేస్తూ ఉన్నారు. రెస్పాన్స్ బాగుంది. తర్వాత 10 రోజులు కష్టపడి పనిచేసి గెలిపించుకోవాలి. పోలింగ్ ఇంకా నవంబర్ 11 అంటే ఇంకా 8 రోజులు టైం లేదు కదా, ఇంకా ఎటువంటి ప్రచార వ్యూహాలు? ఈ ప్రచారం అంతా ప్రతి ఒక్కరిని ఓటర్ని కలవాలి. అదే పిఓ ఈ భారీ మీటింగ్లు పెట్టుకోకుండా చిన్న చిన్న మీటింగ్స్, కార్నర్ మీటింగ్స్, తర్వాత ఓటర్లు అందరినీ కలవడమే మెయిన్ ఉద్దేశం. అట్లనే కలిసి ఓటేపించుకోవాలి. జూబ్లీ హిల్స్ అనగానే పాష్ ఏరియా అని అంటారు, కానీ షేక్పేట కానీ కొన్ని డివిజన్లో చూస్తే మొత్తం మురికి నీరు, డ్రైనేజ్ బారడం లేదు, రోడ్లు బాగాలి. ఇప్పుడు ఇవన్నీ మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు సమస్యలు ఓటర్ల నుంచి వస్తున్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి. వాటర్ సప్లై సరిగా లేదు, డ్రైనేజ్ లేదు, తర్వాత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. లాస్ట్ 12 yearsలో బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఏం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేయలేదు. ఓన్లీ పేరుకే జూబ్లీ హిల్స్, బట్ ఉన్నది మొత్తం స్లమ్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హౌసింగ్ లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా ఓటర్స్ అంతా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఈసారి ఎటు తిరిగి చేంజ్ చేయాలనుకుంటారు. బీజేపీ గెలుస్తారు.